అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 10వ అధ్యాయం గురించి వివరించబోతున్నాను. 10వ రోజు పారాయణ చేయవలసినది. జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూచి, ఓ మునిపుంగవ, అజామిలుడు ఎవరు? అతని పూర్వజన్మ ఎట్టివి? విష్ణుదూతలు అజామిలుని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమి జరిగినది సవిస్తరంగా చెప్పవలసింది అని ప్రార్థించెను. అప్పుడు మహర్షి జనక మహర్షిని చూసి ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. ఓ రాజా, విష్ణుదూతలు అజామిలుని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళిన తరువాత యమభటులు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మీ ఆనతి మేరకు అజామిలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడికి వచ్చిన విష్ణుదూతలు మాతో వాదించి అతనిని వైకుంఠమునకు తీసుకొని పోయిరి. చేసేదేమీ లేక మేము వట్టి చేతులతోటి తిరిగి వచ్చితిమి అని తెలియచెప్పిరి. అందుకు యముడు, ఇంతకు ముందెన్నడూ ఈ విధంగా జరిగి ఉండలేదే, ఇందులకు ఏదో గట్టి కారణమై ఉండును అని ఒకంతసేపు ఆలోచించి అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును కూడా తెలుసుకొని తలపకించి ఊరుకుండెను. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. అజామిలుడు అంతకు ముందు జన్మలో మహారాష్ట్ర యందలి ఒక శివాలయమున పూజారి. చక్కని రూపము గల అతడు తన సిరి సంపదల చేతను బలము మరియు చక్కదనముల వలను గర్వము కలిగిన వాడే తన ఇష్టమొచ్చినట్లు వ్యభిచరిస్తూ ఆలయ ధనమును కాచేసి ధూపదీప నైవేద్యమును పూర్తిగా వదిలి చెడు సావాసములతో విచ్చలివిడిగా సంచరించుచుండేవాడు. అతనికి ఒక అందమైన బీద బ్రాహ్మణ స్త్రీతోటి సంబంధం ఉండేది. ఆమె భర్త అందవికారి అగుట వలన చూచి చూడనట్లుండి భిక్షాటనకే చుట్టుపక్కల తిరుగుతూ ఎప్పటికో ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు. ఒకరోజు భిక్షాటనకే పక్క గ్రామమునకు వెళ్ళిన అతడు బియ్యము కూరగాయలు పెద్దగా మూటగట్టి తీసుకొని వచ్చి అలసిపోయినందున భార్యతో, నాకు ఆకలి ఎక్కువగానున్నది, త్వరగా వంట చేసి పెట్టు అని చెప్పాను. కానీ ఆమె భర్తను చీదరించుకొని కనీసము అతని వంక చూడనైనా చూడక అజామిలునిపై గల మక్కువతో భర్తను తూరనాడి మిన్నుకున్నది. అందులకు కోపగించిన భర్త పక్కనున్న కర్రతో ఆమెను కొట్టబోయెను. అప్పుడు ఆమె అతని చేతి నుండి కర్రని లాక్కొని అతన్ని చితకబాది బయటకి తోసి తలుపులు వేసెను. ఇక చెయ్యనిది ఏమీ లేక అతడు విసిగి ఇకపై ఆమె ముఖము చూడరాదని భావించి దేశయాటనకు పోయెను. తన భర్త వెళ్ళిపోయినందులకు మిక్కిలి సంతోషించిన ఆమె ఆ రోజు రాత్రి చక్కగా ముస్తాబయ్యి వీధి అరుగుపై కూర్చొని ఆ దారిన పోవుచున్న ఒక చాకలివానిని పిలిచి ఆ రాత్రికి తన కోరిక తీర్చి తనతో సుఖించమని కోరెను. అప్పుడు చాకలి, అమ్మా, నేను నీచ కులస్తులను, నువ్వు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులమున పుట్టిన దానము. బ్రాహ్మణ స్త్రీ సంగమము తక్కువ కులస్తులకు మిక్కిలి పాపం పుట్టించునని నీకు తెలియను. నేనిట్టి పని చెయ్యను అని చెప్పి పలికి వడివడిగా వెళ్ళిపోయాను. అతని అమాయకత్వమునకు పకబకా నవ్విన ఆమె బయలుదేరి ఆ ఊరి శివార్చకుని వద్దకు వెళ్ళి తన కోరిక తీర్చమని ఎన్నో విధాల బ్రతిమలాడి ఆ రాత్రి అతనితో సుఖించి తెల్లవారిన తర్వాత తన ఇంటికి వచ్చి, అయ్యో, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను తరిమికొట్టి క్షణికమైన కోరికకు లోని నేనింతటి పాపమును ఒడిగట్టితిని అని అనేక విధములుగా తలపోసి ఒక కూలివారిని పిలిచి అతనికి ధనమిచ్చి తన భర్తని వెదికి తీసుకుని రావాల్సినదిగా పంపెను. కొంతకాలమునకు ఇంటికి తిరిగి వచ్చిన తన భర్త పాదములపై పడి క్షమించమని పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ తర్వాత మంచి ప్రవర్తనతో తన భర్త అనురాగమును పొందెను. కొంతకాలం తర్వాత శివార్చకుడు మరణించి రౌరవాది నరకములను అనుభవించిన తర్వాత మానవ జన్మ పొంది సత్యవ్రతులను బ్రాహ్మణోత్మనుకి కుమారునిగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవాలయ సందర్శన చేసినందువల్ల అంతకు ముందు 7 జన్మలలో చేసిన పాపము నశించి అజామిలునిగా పుట్టెను. ఈ జన్మమున మరణ సమయమున నారాయణ అని స్మరించుట వలన వైకుంఠమునకు ఎగెను. బ్రాహ్మణుని భార్య కూడా రోగస్తురాలే చనిపోయి యమలోకమునకు పోయి నరకయాత్రను అనుభవించి ఒక మాలవాని ఇంట పుట్టెను. ఆ పిల్ల తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కులు చెప్పినందున మాలవాడు శిశువుని అడవిలో వదిలిపెట్టెను. ఆ దారిన పోవుచున్న ఒక బ్రాహ్మణుడు ఆ పిల్ల ఏడుపును విని జాలి కలిగి ఇంటికి తీసుకొని పోయి దాసికిచ్చి పెంచమనెను. అజామిలుడు ప్రేమించినది ఆ బాలికనే. ఇదియే వారి పూర్వజన్మ వృత్తాంతము. నిర్మలమైన మనసుతో శివకేశవులను ధ్యానించుట, కార్తీక స్నానం ఆచరించుట మొదలైన వాటి వల్ల ఎంతటి పాపము చేసిన వారైనను మోక్షమును పొందగలరు. కనుక కార్తీక వ్రతమును ఆచరించి పురాణ పఠన శ్రవణములు చేసిన వారు సమస్త సుఖములను పొందగలరు.
కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం.